హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అబ్రామ్. ప్రజెంట్ అయితే మనమైతే ఇప్పుడు కొమ్రెల్లికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకి డిస్టెన్స్ వచ్చేసి దాదాపు 120 నుంచి 110 వరకు ఉండొచ్చు. ఇప్పుడైతే నేను సింగిల్ అయితే పోతలేం, మేము మా ఫ్యామిలీతో పోతున్నాం. మా పిన్ని వాళ్ళు ఇంకా మా మమ్మీ వాళ్ళతో అయితే పోతున్నాం. కానీ ఈ యొక్క వ్లాగ్ అయితే మాత్రం సో ఫన్నీగా ఉంటుంది, మన టైంపాస్ కూడా మంచిగా అవుతుంది మీకు. సో వీడియో కనుక స్కిప్ చేయకుండా అయితే చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. మనకి ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే అక్కడ రూమ్స్ లేవు అంటారు, మన పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు అంటారు. సిచ్యువేషన్ చూడాలి. కానీ ఈ ఎండలతో మాత్రం 3 రోజుల నుంచి నానా తంటలు పడుతున్నాం. దాదాపు 48 నుంచి 50 మధ్యలో అయితే టెంపరేచర్ నా కరీంనగర్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ వచ్చింది. ఒక 3 డేస్ నుంచి అర్థం చేసుకోవచ్చు ఎండలో ఏందనేసి ఏ లెవెల్ ఉన్నాయో. సో ఈ ఎండలు వచ్చేది కొంచెం జర ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళకూరి బయట. ముందే చెప్తున్నా, మిస్ కాకండి. వీడియో మస్తు ఫన్ ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇక మన 2 బండ్లు అయితే వచ్చినాయి. ఇది ఒక బండి, మళ్ళీ ఇది ఒక బండి. ఇక సామాన్ అంతా పైన ఫిక్స్ చేస్తారు. ఈ బండి ఉంది కదా, ఈ వైట్ కలర్ బండి, వెనకాల సామాన్ అంతా అయితే చేసేసినాం. దాంట్లో సామాన్ అయితే పైన వేసుడు అయితే అవసరం లేదు. ఇక మా సిద్ధుడు అయితే తాళ్ళని మొత్తం చుడుతుండు కడదాం అనేసి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇక మా తాత అయితే ఇప్పుడు లోపల కూర్చుంటారు. మా బావ, మా బావ, మా మెయిన బావ, మా తమ్ముడు, ఏమో మమ్మీ. ఇయో బుడ్డ పోరాళ్ళందరూ అయితే వెనకాల కూర్చున్నారు. ఇగో బుడ్డ పోరాళ్ళందరూ ఇయో డిక్కీ లేచేసారు మన వాళ్ళంతా. సో మనం అయితే స్టార్ట్ అయినాం. ఇంకొక 2.5 అవర్స్ అయితే మనం అయితే కొమరవెల్లికి అయితే చేరుతాం. అయితే సిద్దిపేట నుంచి కొమరవెల్లి దాదాపు 20 to 25 కిలోమీటర్స్. మళ్ళీ దాని నుంచి లోపల లిఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మనకి 15 to 10 కిలోమీటర్స్ ఏమో డైవర్షన్ ఏమో ఉంటుంది. ఇప్పుడైతే డీజిల్ అయితే పోపించుకున్నాం. ఇంకా సో మనమైతే కొమరవెల్లికి అయితే దగ్గరలో ఉన్నాం. దాదాపు మనకి 5 కిలోమీటర్స్ నుంచి 6 కిలోమీటర్స్ అయితే దూరంలో ఉన్నాం. ఇక్కడైతే చెట్టు నీడ ఉందని ఆగినాం. ఇక్కడ అయితే మా ఇంకో వెహికల్ ఉంది కదా, వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. దాదాపు ఆ వెహికల్ రానికి ఇంకా 15 to 20 మినిట్స్ పడుతుందంట. అంటే మనము దాదాపు 80 నుంచి 90 స్పీడ్ అయితే కొడుతున్నాం. ఆ బండి అయితే దాదాపు 50 నుంచి 60 కూడా కొడతలేడంట ఫోన్ చేసినప్పుడు చెప్తే. కానీ అది నిమ్మలంగా వస్తే ఎంత మంచిది అంత మంచిది. అంత తొందర కూడా ఏం లేదు. తొందర పోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్స్ కోసం అయితే వెతకాలి. ఎందుకంటే మనం అయితే అడ్వాన్స్ బుకింగ్ అయితే ఏం చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ అట్లాంటివి ఏమి ఉన్నాయి. కానీ ఇక్కడ యాప చెట్టు నీళ్ళకైతే ఆరామ్స్ ఉన్నాం కదా, మంచిగా ఉంది మొత్తం గ్రీన్గా. నమస్తే తాత. నమస్తే తాత. ఎట్లా అనిపిస్తుంది తాత ఇప్పుడు పోయేటప్పుడు? ఎంత తొందరగా చూడబుద్ధి అవుతుందా? మల్లన్న దేవుని చూడబుద్ధి అవుతుంది, అన్ని చూడబుద్ధి అయితే. ఇంకెందు ఉండేలా చూసేటి మత్తు ఉన్నాయి. ఇప్పటిదాకా చూసినాం. ఎన్నోసారి చూడు నువ్వు ఇడికి? ఇప్పటికి 7-8. మా రెండో తమ్ముడు సత్యయ్య తాత పుట్టింటికి ఇక్కడికి. దాదాపు ఎన్ని సంవత్సరాలు చదువుతున్నాను? చిన్నప్పటి నుంచి చదువుతున్నా. 55 సంవత్సరాలు అయితే నచ్చుకుంటూ పోరు అప్పటికి వెళ్ళి. బా, ఎట్లా వచ్చినావు? అట్లా లారీలు వచ్చినా కాంట్రాక్ట్ తీసుకొని అదే తీసుకొచ్చి. సో ఇట్లనే లారీలు మాట్లాడుకొని అంతమంది తీసుకొని వస్తురా అప్పట్లో అందరు సోపతి పైసలు. చూసిరు కదా మా తాత అయితే ఏమంటుండో. మా తాత సిన్స్ 53 ఇయర్స్, అంటే మా తాత 18 సంవత్సరాల నుంచి లేదా 20 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు వస్తున్నట్ట. మా తాత వాళ్ళ చిన్న తమ్ముడు పుట్టింటిగా లేనికంటే అప్పటి నుంచి వస్తున్నట్ట. సో రూమ్లోకి అయితే వచ్చేసినాం. ఎండ మాత్రం నచ్చిపోతుంది, పిచ్చి అంటే ఘోరం లేస్తుంది. కానీ మనకు రూమ్లో ఏంటంటే దగ్గరికి దొరికింది, గుడికి దగ్గరికి దొరికింది. మన గుండం ఉంటాయి కదా స్నానం చేసేటిది, అక్కడే దొరికింది. జర ఎండకు మాత్రం అవ్వ దిగకుండా, లేకపోతే వివత్సంగా ఉంది, ఘోరంగా టాస్క్ అవుతుంది. సో ఇప్పుడైతే ఒకటి పల్పి అయితే తీసుకున్నాం, తాగేసి కూర్చున్నాం. రూమ్ అయితే చేంజ్ చేసినాం. అయితే ఆ రూమ్లో చిన్నగా ఉంటే చూసరికి బెడ్ కూడా ఉంది సేమ్ ప్రైస్కే. సో ఏదైతే పైనకి అయితే షిఫ్ట్ అయినాం. ఇక మా వాళ్ళంతా కూలింగ్స్ తాగుతారు దొంగతనంగా, చూడుర్రి. నాకు కొనకరం తీసుకురాలి. కానీ బయట వ్యూ మాత్రం మస్తు ఉంది, వేరే లెవెల్లో చూడవచ్చు. వీళ్ళు ఎప్పుడు చూసినా కుక్కలు కొట్లాడుతూనే ఉంటారు. మా బాబాయ్, మా 2 చెల్లెలు కూల్ డ్రింక్ కోసం కుక్కలు కొట్లాడుతారు బాబు. ఈవెనైతే కూల్ డ్రింక్ ఎప్పుడెప్పుడు తాగదని ట్రై చేస్తుంది. ఇక మా అన్న మాడిల్ అన్న మోడల్ బోల్తే జడాయ్ కాస్మెటిక్స్ ఇన్ఛార్జ్. మా పిన్ని, మా పెద్దమ్మ, మా ఇంకో పెద్దమ్మ, మా 2 పిన్నులే, మా చెల్లెలే, మా తాత, మా అక్క, మా బావ. నమస్తే.
సో మా అన్నకైతే ఇప్పుడే టైం అయిపోయింది, ఇప్పుడే తాగుతురు. అగో ఇద్దరు తాగుతురు థమ్స్అప్, ఒకరికి ఒప్పుకోలే. అయ్యో మా పెద్దమ్మేమో తిడుతుంది ఇప్పుడే తాగుడైందనేసి. అయ్యో చూడు తాగుతలేదు మా అన్నకు ప్రాణం ఇక. సో ఇప్పుడైతే టైంపాస్ చేయడానికి నేను మా అన్న మా బావ అయితే వచ్చినాం. మా బావ దాచుకుంటాను వెనకాల రావా వచ్చింది మా బావ. అయితే జర బోర్ కొడుతుంది అనేసి చక్కగా నడుచుకుంటూ పోతున్నాం. ఏదైతే ఏముంది అట్లా టైంపాస్కి అట్లా పోయి చూసేద్దాం అనేసి. చెప్పా ఎట్లా అనిపిస్తుంది ఏంటి సంగతి? ఇలా అయితే చాలా పబ్లిక్ ఉన్నారు. రష్ మాత్రం ఆదివారం అయితే మామూలుగానే ఉంటారు, ఆదివారం అయితే బీభత్సంగా ఉంటారు. ఇవాళ కూడా మంచిగానే ఉంటారు. ఆదివారం మళ్ళీ స్పెషల్ ఇంకా స్పెషల్ గ్రౌండ్ ఇంకా వీకెండ్ మళ్ళీ హైదరాబాద్ వాళ్ళు కరీంనగర్ వాళ్ళు చుట్టుపక్కల ఏరియాలు అయితే అందరు హైదరాబాద్ కరీంనగర్ జగిత్యాల. ఇంకా ఏంటంటే సండే రోజు అనేసి బాగా మంది ఉన్నారు తప్ప ఇంకేం లేదు, లేకపోతే మామూలు తక్కువనే ఉంటారు పబ్లిక్. ఇది మళ్ళీ ఉగాది వరకే బాగా సీజన్ ఉన్నా అంటే ఉగాది కన్నా ఇప్పుడు కూడా బాగానే ఉంది సీజన్ అనేది ఏం తోటి పని లేదు. మనకి అసలు చెప్పాలంటే మనకి ఇంత టీడీ కూడా లేకుండే, మనం వచ్చిందే 4వసారి. ఇంక తక్కువనే మాత్రం క్రౌడ్ ఏ షాప్ పెట్టుకున్నా నడిచేటట్టు. సో మనం ఇప్పుడైతే చెరుకు రసం తాగడానికి పోతున్నాం. ఇక్కడ ఎండ మాత్రం రచ్చ కొడుతుంది, చెట్టు మొత్తం చేసి డైరెక్ట్ స్నానం చేసినట్టు అనిపిస్తుంది చెట్టు అయితే. ఎండ కొడతలేదు కానీ మంచి వాన వచ్చేటట్టు ఉన్నది. వాన వచ్చుడు కానీ ఇంకా ఎండ కొట్టడం బాగానే వచ్చింది. 10 రూపాయల ఐస్ క్రీమ్ చిన్నప్పుడు బాగా కొనుక్కొని తింటుంది, ఇప్పుడు మన ఇంటి దిక్కు వస్తలేదు. ఇప్పుడు ఏది ఇప్పుడంతా ట్రెండ్ అయ్యింది కూల్ఫీ కోన్లు, ఇంకా కంపెనీ నుంచి డైరెక్ట్ రా మెటీరియల్ దిగి నోట్లో పోతా అంటే ఏం అర్థమవుతుంది. ఏం చెప్తుందో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చెరుకు రసం దానికి అయితే వచ్చినాం. చూసుకోవచ్చు ఈ మిషన్ మాత్రం గమ్మగా ఉన్నది. ఈ మిషన్కి 1,00,000 రూపాయలు అంట. చూస్తే కదా పల్ప్ ఎట్లా అవుతుందో దాంట్లో పెట్టిండు ఇప్పుడే ఆటోమేటిక్గా లోపల తీసుకుంది. పల్ప్ ఎట్లా వస్తుంది చూడు ఇక చూసిరు కదా పల్ప్ ఎట్లా వచ్చింది ఒకటే దిబ్బకి పీస్ అయింది ఇక. సో చెరుకు రసం అయితే తీసుకున్నాం, సగం అయిపోయింది. ఇంకా డబల్ ఐస్ వేస్తే తీసుకున్నాం. ఇదైతే కొమ్మూరి కమాన్ కాడ ఎగ్జాక్ట్ కమాన్ పక్కనే ఉంటుంది. సో ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. సార్ బాగా ఇప్పుడు మరి ఏంటి ప్లాన్ సైడ్ దిగు ఇట్లా గుడి నుంచి అటు కిందికి చూద్దాం అంతే, ఇంకెటు పోయలేదా? ప్రజెంట్ గోపురం కాడికైతే వచ్చేసినాం. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పబ్లిక్ మాత్రం గట్టిగా ఉన్నారు. దీనికి ఐసీ కానడా. సో చూడొచ్చు మనం ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటనేసి. టైం క్రౌడ్ మాత్రం బీవచ్చంగా ఉన్నారు. లైవ్ చూస్తారు కదా. అంటే మార్కెట్ ఏరియాకి అట్లా వచ్చేసినాం. ఇక్కడ నుంచి మన రూమ్కి దాదాపు 1.5 కిలోమీటర్. సో సార్ 1.5 కిలోమీటర్ 10 కిలోమీటర్ అంతే. చూసారు కదా మార్కెట్ ఎట్లుందో, మొత్తం సందడి లేకుండా. ఎండ కాబట్టి తక్కువ ఉంటుంది ఇక్కడ. ఎండ అయిపోయినాక రాత్రి చూడాలి కానీ మస్తు ఉంటుంది. డూప్లికేట్. సో ఒకసారి అయితే మార్కెట్ ఏరియాని చూస్తే కనుక గోపురం ఎట్లా కనిపిస్తుంది. ఎండ మాత్రం బీవచ్చంగా కొడుతుంది. ఐస్ క్రీమ్ మీకు తెచ్చాం. ఎంత ఐస్ క్రీమ్ కొనుక్కొని పోతే హాస్టల్ అడుగుతుంది పడుతుంది డైరెక్ట్. 10 రూపాయల ఐస్ క్రీమ్ని 25 రూపాయలు అంట. జస్ట్ కూలింగ్ ఛార్జ్ 25 రూపీస్ అంటే 10 రూపీస్ తీసుకుంటారు ఎక్స్ట్రా. 15 రూపీస్ కూలింగ్ ఛార్జ్ తీసుకుంటారు 10 రూపీస్ దానికి. అంటే ఇప్పుడు మరి బాగా కదా. అదే 30 రూపాయలు జరిగిన ఒక డైరెక్ట్ 50 రూపాయలు అంటారు. అంటే 20 రూపీస్ పర్ ఒక్క దానికి తీసుకుంటారు. అంటే వాడు ఒక 100 తీసుకున్నా కానీ దానికే 30,000 రూపాయలు బెనిఫిట్ ఉంటుంది, వాడు ఏం చేసినా చేయకపోయినా. మళ్ళీ ఇంకా దీంట్లో కమిషన్ కూడా. వీళ్ళ బిజినెస్ వేరే ఉంది తప్ప. సో ఇదైతే తీసుకున్నాం 60 రూపీస్, అంటే 5 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు అంతే. సో ఇది ఇక్కడ బెటరు. ఎట్లుంది కేకా? అలా కేక్ ఇచ్చేది అలా ఏమో ట్రై చేద్దాం. ఇదేమైనా ట్రై చేద్దాం, అదేమైనా ట్రై చేద్దాం. చూద్దాం ఒకసారి ఏదైతుందో. ఎట్లుందో ఏదైతే ఓకే, బెటర్ నాట్ అంతేనా? దరిద్రంగా ఉందానికి ఏదో తీసుకున్నాం, అది ఎట్లుంటుందేమో. ప్రూఫ్స్ అంట, ప్రూఫ్స్ జామ్. ట్రై చేద్దాం ఒకసారి ఏమైతే చూద్దాం. సో మా అన్ననైతే కేక్ కమ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. టేస్ట్ ఎట్లుందో మరి మహానుభావానికి ఈయనకి తెలియాలి. మా భావన అయితే తినాలి తప్ప అనేది తప్ప తింటుండే తప్ప ఇంకేం లేదు.
అందుకని డౌట్ కొద్ది అయితే తీసుకుంటున్నా. ట్రై చేద్దాం ఒకసారి ఎట్లుంటుంది టేస్ట్ ఏందనేసి. ఇది ఏదో ఎట్లా ఉంటుంది అనుకున్నా, దీనమ్మ నీరు కాదు కదా, దరిద్రంగా అంటే దరిద్రంగా తువ్వ నుంచి చదువుతాను. కానీ 70 రూపాయలు పెట్టాం, పడితే ఇది చదువుతాను సపరేట్ తింటాను. అయితే మా వాళ్ళు చూసి నన్ను నవ్వుతురు ఇక. నిజంగా చెప్తున్నా, అది డబ్బా చూసిన ఆకారంగా అవ్వా వేరే ఉంటుంది కావచ్చు, మొత్తం వీళ్ళకి ఇచ్చి పడేద్దాం అనుకున్నా. రివర్స్లో నాకే డబ్బాలు ఇచ్చి పడేసి వీళ్ళు నాకే. అయితే డబ్బాను చూసి నేను డబ్బాను చూసి ఏదో అరే మస్తుంది కదా తిందాంపా మనకు మన డబ్బా రాపేదనేసి అనుకున్నాను. ఇది చూసిన తర్వాత ఇది మనల్ని ఆపేసి ఇంకా నా నోరు మొత్తం దరిద్రంగా చేసిందంట, గలీజ్ చేసింది, కంపు కదనమ్మ వేరే అయిందంట. సో కొమరలికి అత్తే జర ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేయండి, లేకపోతే నాలా అయిపోదాం. ఆశ్రమకుడు కాదు కదా దానమ్మ, తిందామని పోతా అంటే ఇంకా ఘోరంగా ఉంటుంది, అది పరిస్థితి. మా పిన్ని వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, సరే మా మమ్మీ మా పిన్ని ముగ్గురు కలిసి బొనాలు చేస్తున్నారు. సో गर्मी में धूप में पूरा इधर బోనాలు కడతాయి. సో మనకి ఇప్పుడైతే బెల్లం మనకైతే బెల్లం అయితే కట్ చేస్తుంది మా పిన్ని. మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు మరి? ఐ మీన్ అంటే వేడిగా ఉందా చల్లగా ఉందా అని? అంతేనా? ఓకే, థ్యాంక్ యూ, ఎంజాయ్ ది పార్టీ. ఫస్ట్ పాయింట్కే ఇంత రిస్క్ ఉంటే ముంగడ పోతా అంటే ఇంకెంతో రిస్క్ ఉంటుందో చూద్దాం. రిస్క్ అంటే మామూలు రిస్క్ కాదు, కాళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే అప్పటి నుంచి మనం బయట తిరిగినాం కదా, కొంచెం రెస్ట్ తీసుకున్నా కానీ ఏం కాదు, కానీ మనం రెస్ట్ తీసుకోకుండా టక్క నడుస్తున్నాం మనం. అది మనకి మైనస్ పాయింట్, గంతే తప్ప ఇంకేం లేదు. సో ఇప్పుడైతే ఒక కార్ అయితే పోతుంది, అది కూడా ఎక్కడికి కూడా బాగా ఇబ్బంది పడుతుంది కారు కూడా. అమ్మా సో మనమైతే చెప్పలేదు ఈడిసి పెట్టేసాము, నా కాళ్ళు కాలుతున్నాయి. మా వాడు కూడా చెప్పులు తీసి పెట్టాను. ఇటు వ్యూ వేస్తే మాత్రం అదిరిపోయింది, ఇటైతే సూపర్ ఉంది అసలుకే. మా భయం అయితే ఏంటంటే చెప్పులు ఎవరైనా ఎత్తుకపోతారా అనేసి. రామశిలిక హాయ్, బాగున్నారా? గుట్టెక్కడికైతే మెయిన్ పాయింట్ ఇట్లా మెట్లుంటాం, మెట్లకైతే పోవడం ఉంటుంది. సో చూడరి గుట్ట మాత్రం వెరీ హైలో ఉంది. ఇదైతే మెట్లు చూస్తారు కదా, మెట్లు ఇది, మెట్లెక్కి పైనకి వెళ్ళిపోవాలి. పైన బిల్డింగ్ కూడా ఉంది, ఇంకా వాయమ్మ బిల్డింగ్ కూడా ఉంది పైన. ఇంత హైట్లో కూడా బిల్డింగ్ కట్టినట్టే వా సూపర్ అయితే. చూసి ఇదే బిల్డింగ్ 3 అంతస్తుల హైట్ ఉంది, ఇంకా 3 అంతస్తుల హైట్ అంటే అర్థం చేసుకోరు. కొండ పైన కూడా ఇంత పెద్ద బిల్డింగ్ అంటే వేరే లెవెల్ ఇదైతే. అయ్యో ఇది మన వ్యూ చూడురియా ఎట్టుందా, వెదర్ కూడా హైలైట్ ఉంది ఇంకా మనకైతే. చూడరి వేరే లెవెల్ ఇదైతే, సీన్ మాత్రం వేరే. మన రూమ్ చూపిస్తా చూడరు ఒకసారి. అయ్యో కనిపించిందా? ఆడ 4 బిల్డింగ్ కనిపిస్తున్నాయి, 4 ఫ్లోర్స్. అది ఎగ్జాక్ట్ అదే మన రూమ్స్ సంబంధించింది ఏరియా. కిందికి దిగిన ఒక లెక్క, పైనకి ఎక్కిన ఒక లెక్క. దిగేటప్పుడు ఏమనిపించింది, ఎక్కేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించింది. సో తీసింది ఎవరబ్బా, ఎవరిది ఇది? నీదా? వెంకటేశ్వర స్వామి వదిన మరి కొరుకుతాను ఇది. ఆదాయము 2 సో మనకి ఇప్పుడు చూస్తే మొత్తం వెదర్ మొత్తం ఒకటేసారి చేంజ్ అయింది ఘోరంగా. వర్షం పడే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. చూసుకుంటే మాత్రం మేఘాలు మాత్రం నల్లగా ఉండే ఘోరంగా, గాడుపు మాత్రం కొద్ది వస్తలేదు, మస్తు వస్తుంది. ఇంకా నయం గుట్ట పడినప్పుడు అయితే గాలికి ఇంత రాలేకపోతే ఘోరం అవుతుండే, కింద పడుతుండే వచ్చు ఇంత గాడుపుతోనే. వెదర్ మొత్తం చేంజ్ అయింది ఒకటేసారి, మొత్తం చల్లగా, గాలి మాత్రం ఘోరంగా వస్తుంది, ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది గాలి. మొత్తం వెదర్ చూసుకుని మొత్తం నల్లగా ఉంది, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. టక్క రూమ్లోకి పోతే కనుక బేఫికర్, లేకపోతే కనుక మన ఫోన్లు మన కెమెరాలు అన్ని తడిసిపోతాయి. సో ఎంత ఫాస్ట్ పోతే అంత మంచిది మనకి. ఇప్పుడు అబ్బా దర్శనం పోతా అంటే వర్షం అయితే అడ్డు పడ్డది, మా వాళ్ళంతా ఈయనే ఉన్నారు.
ఊరు కూడా స్టార్ట్ అయింది. సో అయితే గుడి అయితే మన సైడ్ వ్యూ అనమాట. పైన అయితే ఈ ఒక ఉంది కదా, ఈ ఫ్లోర్లో అయితే దేవుడు అయితే ఉంటాడు. మనం ఇట్లా పోయి ఇట్లా డౌన్ చేసుకొని ఇట్లా మనం కిందికి వస్తాం. ఇప్పుడు దర్శనంకి అయితే పోతున్నాం. ఇక నేను మా అన్న బావ ఇంకా మా అందరూ అడిగి పోయినాక చూద్దాం ఒకసారి. వీడియో కనుక తీసుడైతే చూపిస్తా. మేబీ దాదాపు అయితే అలౌడ్ అయితే లేదు, ఉంటే కనుక చూపిస్తా. సో దర్శనం అయితే అయిపోయింది. ఇక మా వాళ్ళందరూ రాగి బాగా కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికి అయిపోయింది. అయిపోయా ఇవ్వకుండా తిన్నాడు. సో ఇంకైతే మంది లోపన్నారు. అదే మేమైతే ఒక 10 నిమిషాలు అయితే బయటికి వెళ్తాం. ఈ ఇక్కడ ముంగట పులిహోర ఉన్నాం, లడ్డూలు అయితే తీసుకోనికి అయితే రెడీగా ఉన్నాం. ఫుల్ ఆకలి మీద ఉంది. థ్యాంక్స్. ఫుల్ ఆకలి ఉంది. పోయినాక లడ్డు టేస్ట్ పెడుతుంటాం. ఫస్ట్ అది చూడాలి. పోయినాక మాత్రం వస్తుంది. ఈసారి ఎట్లుంటాం అని లోపల చూడాలి. పులిహోర అంటే మామూలుగా ఉంటుంది, లడ్డు మాత్రం అదిరిపోతుంది. సో దర్శనం అయితే అయిపోయింది. ఈ వర్షం వచ్చేసి మొత్తం కల్లోలం చేసేసింది. మొత్తం ఇక బయటకు వచ్చేసరికి అయితే కాలి. సో మనం ఇప్పుడైతే తిననీకైతే అయిపోతుంది. ఫుల్ ఆకలి అవుతుంది. చూడట్టు మేమైతే బయటకు వచ్చిన తర్వాత మా సిచ్యువేషన్ ఇట్లున్నది. రోడ్ మొత్తం కల్లోలం ఖాళీ. చూడొచ్చు ఖాళీ, A to Z ఖాళీ, A to Z ఖాళీ, ఎవ్వరు లేరు. హోప్ యూ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అవ్వకండి. నేను మీ నెక్స్ట్ వ్లాగ్లో వెళ్దాం.